ఎలా కౌంట్ చేయాలి అనే డౌట్ ఇప్పటిదాకా ఎవరికైనా వచ్చిందో రాలేదో కానీ ఇప్పుడు మాత్రం అది టాపిక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. మొన్నటి దాకా స్పీడ్ విషయంలో మన దర్శకుల్ని ఒకరినొకరితో పోల్చి చూసుకునే వాళ్ళం. ఇప్పుడు పొరుగు ఇండస్ట్రీతో పోలికలు మొదలయ్యాయా? డ్రాగన్ సినిమా అవకాశం నా వరకు వచ్చిన మాట నిజమే, కానీ నేను చేయడం లేదు అని టొవినో థామస్ చెప్పినప్పుడు తారక్ సినిమా వదులుకున్నారంటే రీజన్ ఏమై ఉంటుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు జనం. టొవినో చెప్పిన రీజన్ వారిలో ఇంకా గొప్ప ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది తెలుసా? టాలీవుడ్తో పోలిస్తే కేరళలో సినిమాల నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతుంది అన్నది టొవినో మాట. తెలుగు సినిమాల్లో షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక సినిమా కంప్లీట్ అయ్యేసరికి మలయాళంలో 4 చిత్రాల రిలీజ్లు ప్లాన్ చేయొచ్చు. నేనేమో ఒక సినిమా కంప్లీట్ అయితే తప్ప ఇంకో సెట్లో అడుగుపెట్టను. అందుకే డ్రాగన్ ని మిస్ అయ్యాను అని ఓపెన్ అయ్యారు టొవినో. కెరియర్లో మరో మెట్టుకెదగాలంటే ఈ మాత్రం సాక్రిఫైస్ తప్పదా? నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్వాంటిటీ కన్నా క్వాలిటీనే చూసుకోవాలా? పృథ్వీరాజ్ లాంటి వాళ్లు క్వాలిటీ కోటేసి మన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారా అనే డిస్కషన్ మొదలైంది. గత చిత్రాలతో పోలిస్తే ఇప్పుడు రాజమౌళి కూడా మేకింగ్లో స్పీడు పెంచారు. దురంధర్ సీక్వెల్ ని ఆదిత్యధర్ అంత స్పీడ్గా ఎలా తెరకెక్కించగలిగారని నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతోంది. ఈ పరిస్థితులు మన మేకర్స్ మీద కూడా ఒత్తిడి పెంచుతున్నాయన్నది ఒక వర్షన్. మన సరిహద్దుల్ని దాటి మిగిలిన వాళ్ల మేకింగ్ ని పరిశీలించినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి మార్పులు కనిపిస్తూనే ఉంటాయన్న టాక్ కూడా నడుస్తోంది. సో స్పీడ్లో మన వాళ్లు నియర్ ఫ్యూచర్లో మాలీవుడ్ ని బీట్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చరిత్రని చెప్పే విధంగా చెప్తే మేం చూడబోమని చెప్తామా అంటున్నారు ఆడియన్స్. ఇదే విషయాన్ని ఇప్పటికి చాలాసార్లు ప్రూవ్ కూడా చేశారు. చరిత్రలందు శివాజీ మహారాజ్కి సంబంధించిన అంశాలు వేరయ్యా అన్నట్టుంది పరిస్థితి. శివాజీ కాన్సెప్ట్ టచ్ చేస్తే చాలు కాసులు ఖాయం అనే మాట మళ్ళీ ప్రూవ్ అవుతోంది. ఆదిపురుష్ తీసిన ఓం రౌత్ గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు తానాజీ సినిమాను గుర్తు చేసుకున్నాం. అజయ్ దేవ్గణ్ నటించిన తానాజీ అంత పేరు తెచ్చిపెట్టింది మరి. మరాఠా కమాండర్ తానాజీ పాత్రలో ఆ సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు మేకర్స్. మరాఠా కాన్సెప్ట్కి కాసుల వర్షం కురిసింది. లాస్ట్ ఇయర్ మరాఠా కాన్సెప్ట్తో సిల్వర్ స్క్రీన్ మీదకు దూసుకొచ్చింది చావా. విక్కీ కౌశల్ హీరోగా ఛత్రపతి సంభాజీ మహారాజు జీవితాన్ని తెరకెక్కించారు మేకర్స్. ఇలాంటి వాస్తవాల్ని పుస్తకాల్లోకి ఎందుకెక్కించట్లేదు అంటూ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డారు జనం. శివాజీ తనయుడి కథ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి దిగ్విజయాన్ని సాధించింది. ఇప్పుడు శివాజీ మహారాజు చరిత్రను రాజా శివాజీ పేరుతో రూపొందిస్తున్నారు రితేష్ దేశ్ముఖ్. ఆయనే ఇందులో శివాజీ మహారాజ్గా నటిస్తున్నారు. రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ జనాల్ని ఫిదా చేస్తోంది. సిల్వర్ స్క్రీన్స్ మీద గూస్ బంప్స్ గ్యారంటీ అన్న మాట రిపీట్ చేస్తోంది. రితేష్ తరువాత ఆ బాధ్యత తీసుకుంటున్నారు రిషబ్ శెట్టి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా శివాజీని ఓన్ చేసుకోవడానికి మేం సిద్ధం అనే సంకేతాలు పంపిస్తున్నారు జనం. కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం అన్నట్టుంది ఇప్పుడు కొందరు సెలబ్రిటీల సిచ్యువేషన్. సోషల్ మీడియా స్పాన్ పెరిగాక ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. అలాంటి వారిని చూసి మరీ ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా అని రీసెంట్గా రిషబ్ శెట్టి కూడా అనుకోక తప్పలేదు. ఇంతకీ నెటిజన్లో ఆయనకు కలిగించిన అసౌకర్యం ఏంటి? కాంతారా కాన్సెప్ట్ ని నమ్ముకున్నందుకు లైఫ్ లో భలే ఖుషీగా ఉన్నారు రిషబ్ శెట్టి. డివైన్ బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టిన పేరు అంతా ఇంతానా? ఈ సినిమాకి ముందు రిషబ్ అంటే ఎవరు అనేవారంతా ఇప్పుడు రిషబ్ ని ఓన్ చేసుకుని మాట్లాడేస్తున్నారు. అంతగా పట్టించుకున్నారు కాబట్టి ఆయన సోషల్ మీడియాలో చిన్న చేంజ్ కనిపించినా వెంటనే ఏంటా అని ఆరా తీసేస్తూ ఉంటారు. రుక్మిణి వసంత్తో పాటు మరికొంతమందిని సోషల్ మీడియాలో రిషబ్ అన్ఫాలో అయ్యారు అన్నది ఈ మధ్య యమాగా ట్రెండ్ అయిపోయింది. టీంతో రిషబ్కేమైనా పొరపచ్చాలొచ్చాయా అని ఆరా తీసిన వాళ్లు లేకపోలేదు. అయితే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఫాలో కావడం, ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక అన్ఫాలో చేయడం, ఎప్పటికప్పుడు సోషల్ డీటాక్స్ చేసుకోవడం కొందరికి కామన్. అలా ఏమైనా చేశారేమో అనే వర్షన్ కూడా వినిపించింది. రిషబ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా చిన్నవేం కావు. ఒకవైపు మైథలాజికల్ సినిమా జై హనుమాన్లో నటిస్తున్నారు. ఇంకోవైపు హిస్టారికల్ మూవీ ది ప్రైడ్ ఆఫ్ భారత్ కూడా ఉంది. సో ఇన్నింటి మధ్య సోషల్ డీటాక్స్ తప్పనిసరి అనుకున్నారేమో అనే మాటలకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అప్పుడు షారూఖ్, ఇప్పుడు సల్మాన్. స్టార్ ఎవరైనా హీరోయిన్గా ఆమె ఫస్ట్ చాయిస్ అవుతున్నారు. మేకర్స్ గుడ్ లుక్స్లో ఉండడం వల్లనేమో ఆమె ఫిల్మోగ్రఫీలో వెరైటీ కంటెంట్ కనిపిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో మీకు అర్థమైందిగా?
ఎస్, లేడీ సూపర్ స్టార్ నయనతార గురించే ఇప్పుడు మనం మాట్లాడుతోంది. నయనతార నార్త్ లో అడుగుపెట్టినప్పుడు అక్కడి కల్చర్ కి నయన్ సూట్ అవుతారా లేదా అని చాలా అనుమానాలే వినిపించాయి. ఏకంగా 1000 కోట్ల సినిమాతో ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించేశారు. అదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా కూడా సైన్ చేశారు. ఈ ఏడాది పాజిటివ్ బజ్ తో స్టార్ట్ అయింది నయన్ కెరియర్. మన శంకర్ వరప్రసాద్ గారిలో ఆమె క్యారెక్టర్ జనాలని మెప్పించింది. చిరుతో ఆమె చేసిన సినిమాకి సూపర్ అప్లాజ్ వచ్చేసింది. ఇప్పుడు అదే జోష్ తో సైనింగ్ స్ప్రీగా మారిపోయారు నయన్. తెలుగులో బాలయ్య నయన్ సూపర్ హిట్ జోడి. వారిద్దరిని స్క్రీన్ మీద చూడటానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గోపీచంద్ మలనేని మూవీలో మరొకసారి మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతోంది ఈ జోడి. యాక్షన్ ఓరియంటెడ్ రాక్కాయి, ఆల్రెడీ మెప్పించిన ముక్కుత్తి అమ్మన్కి సీక్వెల్, మన్నాం గట్టి సిన్స్ 1960 పీరియాడిక్ ఫిల్మ్, హాయ్ అని మరొక సినిమా. ఇలా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు మిసెస్ విఘ్నేష్. సినిమా అంటే ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి అన్న రూల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఒకప్పుడు సినిమా ఫార్మాట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? ఈ మార్పుకి కారణాలేంటి? ఈ దశాబ్దంలో సినిమా రంగంలో వచ్చిన కీలక మార్పులేంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీద ఓ లుక్కేద్దాం రండి. ఒక 10 ఏళ్ల క్రితం వరకు కమర్షియల్ సినిమా అంటే ఇలాగే ఉండాలన్న రూల్ ఫాలో అయ్యేవారు మేకర్స్. జానర్ ఏదైనా 6 పాటలు, 4 ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్ కంపల్సరీగా ఉండాల్సిందే అని భావించేవారు. అలాంటి టెంప్లెట్లో వచ్చిన సినిమాలనే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అని ఫీల్ అయ్యేవారు. కానీ గత 10 ఏళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా నయా జనరేషన్ దర్శకులు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సినిమా ఫార్మాట్ను పూర్తిగా మార్చేశారు. 6 పాటలు, 4 ఫైట్లు ఉండాల్సిందే అన్న రూల్ను ఇప్పుడు పక్కన పెట్టేశారు. కథ ఫ్లోకు డిస్టర్బెన్స్ అని ఫీల్ అయితే పాటలు లేకుండానే సినిమాలు చేస్తున్నారు. కొన్ని జానర్స్కు అవసరం లేదంటే యాక్షన్ ఎపిసోడ్స్ని కూడా లైట్ తీసుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్లో సినిమాల విషయంలో వచ్చిన మరో బిగ్ చేంజ్ సీక్వెల్స్. గతంలో ఎంత పెద్ద కథనైనా ఒకే సినిమాలో ముగించేవారు. కానీ ఇప్పుడు స్పాన్ ఉంటే ఒకే కథను 2-3 సినిమాలుగా చెప్పేందుకు కూడా రెడీ అంటున్నారు. ఈ ట్రెండ్ నిర్మాతలకు డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది. మరోవైపు సినిమా నిడివి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకప్పుడు సినిమా 2 గంటలకు కాస్త అటు ఇటుగా ఉండేది. కానీ ఇప్పుడు 4 గంటల నిడివితోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ ఎంగేజ్ అయితే సినిమా డ్యూరేషన్ అన్నది అసలు మ్యాటరే కాదంటున్నారు ఈ జనరేషన్ దర్శకులు. వెండి తెర మీద వస్తున్న ఈ మార్పులు ఆడియన్స్కు సరికొత్త సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్ మార్క్ 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.